రాజమహేంద్రవరం 35వ డివిజన్ తుమ్మలోవ 6వ వీధిలో 20 లక్షల రూపాయల వ్యయంతో ఇరువైపులా డ్రైనేజ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. స్థానిక 35వ డివిజన్ తుమ్మలోవ 6వ వీధిలో ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడింది. 20 లక్షల రూపాయల వ్యయంతో ఇరువైపులా డ్రైనేజ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు డ్రైనేజ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత 5 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో పనులు జరగకపోయినా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. ప్రస్తుతం 35వ వార్డులో 74 లక్షల రూపాయల విలువైన పనులు కొనసాగుతున్నాయని, ఇప్పటికే 20 లక్షల రూపాయల పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. అదేవిధంగా పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని 5 కోట్ల అభివృద్ధి పనులు ప్రతిపాదించినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు వరదలు, నీట మునిగే సమస్యలు తీవ్రంగా ఉన్నప్పటికీ రెగ్యులర్ డీసిల్టింగ్ ద్వారా వాటిని తగ్గించగలిగామని తెలిపారు. భవిష్యత్తులో శాశ్వత పరిష్కారం అందించేందుకు కృషి చేస్తున్నామని హామీ ఇచ్చారు. ప్రజల నుంచి వచ్చిన పన్ను డబ్బును బాధ్యతగా వినియోగిస్తూ అవసరమైన మౌలిక వసతులకే ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే వాసు స్పష్టం చేశారు. ఈ వార్డు ప్రజలు ఎప్పటికప్పుడు తమకు మద్దతు ఇస్తున్నారని, వారి విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. 20 లక్షలతోటి వారు ఏదైతే కోరుకున్నారో ఇరువైపులా డ్రైన్ ని ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. దానితో పాటు ఇప్పటికే ఈ వార్డులో 20 లక్షల పనులు పూర్తి చేసుకోగా ఈ 35వ వార్డులో 74 లక్షల పనులు కూడా నడుస్తూ ఉన్నాయి. ఇంకా పుష్కరాలని దృష్టిలో పెట్టుకొని 5 కోట్లతోటి పనులు కూడా ప్రతిపాదించడం కూడా జరిగింది. అవన్నీ కూడా అతి దగ్గరలో ప్రారంభించుకొని ఈ వార్డులోని పనులన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ వార్డు పైన మాకు బాధ్యత ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్గా ఉన్న కరగాని వారి కుటుంబం 2019 ఎన్నికల్లో కూడా మాకు మంచి మెజారిటీ ఇవ్వడం జరిగింది. రాష్ట్రం అంతా గాలి ఇటున్నా. 2024లో అయితే ఎంత వచ్చిందండి? 2024లో దగ్గరగా 1800 మెజారిటీ వచ్చింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీకి కలిపి. అంటే ఈ వార్డు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. మేము కూడా అంతే బాధ్యతగా, నీట మునిగే ప్రాంతం ఉంటుంది ఇక్కడ. నీట మునిగినప్పుడు నాయకులు తడి తగలకుండా కాలుకి పొడిగా ఎక్కడుందో నుంచొని వైసీపీ నాయకులు అలా చేయండి, ఇలా చేయండి అనేవారు. మేమేం చేసేవాళ్ళం అంటే నేరుగా దాంట్లోకే దిగి వారికి పాలు ప్యాకెట్లు, మంచినీరు అంతా కూడా సరఫరా చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఈరోజు డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా ప్రక్షాళన చేసుకుంటూ డీసిల్టింగ్ రెగ్యులర్గా చేయడం వల్ల ఈ నీట మునిగే సమస్య కూడా తగ్గించగలిగాం. శాశ్వతంగా పోయిందని మాత్రం అన్నాం, తగ్గించగలిగాం. ఆ శాశ్వతంగా దాన్ని నిర్మూలించే కార్యక్రమం కూడా చేపడుతున్నాం. అతి దగ్గరలో అది కూడా పూర్తి చేస్తామని ప్రజలందరికీ కూడా తెలియచేస్తూ ఒకటే చెప్తా ఉన్నాం, ఇది అవసరం. చేస్తున్న ప్రతి పని ఏది అవసరమో అదే కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. అనవసరమైన పనులైతే చెయ్యట్లా. ఎందుకంటే ప్రజలకి జవాబుదారంగా ఉండాలి. ఈ డబ్బు అంతా కూడా ప్రజల చేత పన్ను రూపంలో వచ్చిన డబ్బు. దాన్ని ఎంతో బాధ్యతగా ప్రజలకి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలన్న ఆలోచనతో కూటమి ప్రభుత్వం పని చేస్తూ ఉందని మరొక్కసారి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు.